హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం సాగర్ హైవేకి అయితే ఓన్లీ 400 మీటర్ డిస్టెన్స్ లో, అది కూడా విలేజ్ కి ఆనుకొని మనకు ఓపెన్ ఫ్లాట్స్ సేల్ కి వచ్చాయి. అది కూడా ఓన్లీ 7 lakhs కి ఫ్లాట్స్ ఇస్తున్నారండి. దాని డీటెయిల్ తెలుసుకుందాము. ఈ బ్లాక్ టాప్ రోడ్ వచ్చేసి 60 feet రోడ్ ఉంటుందండి. ఈ 60 feet రోడ్ ఫేసింగ్ లోనే మెయిన్ గేట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ అన్ని కూడా మనకి 30 feet రోడ్స్ ఉంటాయి. ఇది టోటల్ 10 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో చాలా సేల్స్ అవుతున్నాయి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి అండి. దీని కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాజెక్ట్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇక్కడ మార్కెటింగ్ పర్సన్ ఉన్నారు, తన కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాము. రండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి, ఓకే. చెప్పండి సార్, అంటే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యాక్చువల్గా కంపెనీ దేనికోసం అంటే తక్కువ బడ్జెట్ లో కస్టమర్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఇది కేవలం 10 acres ప్రాజెక్ట్ అండి. ఇది కేవలం 7 lakhs బడ్జెట్ లోనే ప్లాట్ అందించాలనే ఉద్దేశంతో, తరగతి దిగువ మధ్య తరగతి జనాలకు ప్లాట్ అందించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఆల్ మనకి రోడ్స్ వచ్చేసరికి 40 feet రోడ్ అండి. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఉంటుంది, ప్లస్ అన్ని 30 feet రోడ్స్ ఉంటాయి దీంట్లో. ఇది మాత్రం 40 feet రోడ్. ఇది మాత్రం 40 feet రోడ్ మేడం. అన్ని కూడా 30 feet. అన్ని కూడా 30 feet రోడ్ ఉన్నాయి. కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి దీంట్లో మనకి. ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్? ఇది వచ్చేసి మనకి 120 yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంట్లో, అప్ టు 600 yards వరకు ఉన్నాయి. మనకి దీంట్లో వచ్చేసి మనకి కర్బింగ్ స్టోన్ ఇచ్చాము. యాక్చువల్ గా ఇది ఫామ్ ల్యాండ్ చేద్దామని మేము స్టార్ట్ చేసాము. కాకపోతే ఫామ్ ల్యాండ్ అంటే కస్టమర్ కి ఇబ్బంది అవుతుందని మళ్ళీ వాళ్ళు మ్యూటేషన్ చేసుకోవాలి, కన్వర్షన్ చేసుకునే ఉద్దేశంతో నాలా కన్వర్షన్ కంపెనీ చేసి కస్టమర్ కి అందిస్తుంది. కేవలం 7 lakhs బడ్జెట్ లోనే రెడీ టు కన్స్ట్రక్ట్. పక్కనే విలేజ్ ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైవేకి దగ్గరలో, హైవేకి జస్ట్ 400 meters ఉంటుంది. ఇందులో అన్ని ఫేసింగ్ ఉన్నాయి. అన్ని ఫేసింగ్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కావాలనుకుంటే. ఇప్పుడైతే నార్త్ ఈస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. ఇందులో మనకి చెట్లు కనిపిస్తున్నాయి. ఏమేమి చెట్లు పెట్టేసి? ఇది ఓన్లీ మ్యాంగో ట్రీస్ పెట్టామండి. మేము ఏంటంటే ఫస్ట్ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసాం వెంచర్. చెప్పాను కదా ఇందాక, కస్టమర్ కి మళ్ళీ ఇబ్బంది కావద్దంతో ప్లాంటేషన్ తో పెట్టాము. అలాగే ఉండే ప్లాంటేషన్, ఎవరి ప్లాట్ లో ఉన్న ప్లాంటేషన్ వాళ్ళకి ఉంటుంది. కాకపోతే నాలా కన్వర్షన్ మ్యూటేషన్ అంటే చేసి ఇస్తున్నాము. కస్టమర్ కి ఫ్యూచర్ లో ఇబ్బంది కావద్దు, కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఈజీగా. అందుకే రోడ్స్ కూడా వైడ్ అండ్ రోడ్స్ ఇచ్చాము మనం. ఫామ్ లైన్ లో ఇంత పెద్ద 30 feet 40 feet ఎవరు ఇవ్వరు. ప్రతి కస్టమర్ కి మనము ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కి నేమ్ బోర్డు కూడా ఇస్తున్నాం మనం. నేమ్ బోర్డు కూడా ఇస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి వెరీ నియర్ మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలంగాణ షిరిడి అని దాన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ షిరిడి అని పిలుస్తున్నారు. చింతపల్లి సాయిబాబా టెంపుల్ అంటారు. జస్ట్ మన వెంచర్ నుంచి 2 minutes లో వెళ్ళిపోవచ్చు అక్కడికి. చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకి త్రిబుల్ ఆర్ ఇప్పుడు రీజనల్ కూడా ఏదైతే వస్తుందో దానికి జస్ట్ మనకి 3 kilometer డిస్టెన్స్ లోనే మనం ఉంటాము. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి చింతపల్లిలో రైల్వే స్టేషన్ రాబోతుంది. ఇది కొత్త రైల్వే లైన్ అనౌన్స్ చేశారు గవర్నమెంట్. డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు వయా నల్గొండ, చెండూరు, చింతపల్లి ఇలా వెళ్తుంది లైన్ అండి. మనం హైవే కి చూసుకున్నట్టయితే జస్ట్ 400 meters లోనే సైట్ లో చాలా దగ్గరలో ఉంటుంది. మాల్ టౌన్ వచ్చేసి జస్ట్ 10 minutes లో మనం మాల్ టౌన్ నుంచి చేరుకోవచ్చు ఇక్కడికి. అలాగే మనకి ఇప్పుడు 4th city అంటున్నారు కదా, 4th city మనకి ఆల్మోస్ట్ ఒక 10-15 minutes లో మనం రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి. ఒక 15 kilometers డిస్టెన్స్ లో మనకు ఉంటుంది. 15 minutes లో మనం రీచ్ అయిపోవచ్చు ఇక్కడ 4th cityకి. అన్నిటికీ దగ్గరలో ఉంది. ప్రైస్ చాలా తక్కువ ఉంది. మా ఉద్దేశమే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలకు మంచి ప్లాట్లు అందించాల ఉద్దేశంతో, ఇల్లుకు సంబంధించిన ప్లాట్లు అందించాల ఉద్దేశంతో మేము ఈ వెంచర్ చేయడం జరిగింది. అంటే చాలా మంది తీసుకొని ఉంటారు, కాకపోతే చాలా ప్రైస్ ఉంటది కాబట్టి తీసుకోలేకపోతున్నారు. ఇందులో అయితే మనకి ఓన్లీ 7 lakhs లోనే వచ్చేస్తుంది. 120 yards వస్తుంది. చాలా మంది ఏంటంటే ఫార్మ్ ల్యాండ్ తీసుకుంటారు, ఇబ్బంది పడతారు. మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి, మ్యూటేషన్ చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ కన్వర్షన్ అన్ని చేసి ఇస్తున్నాము. మనం దీంట్లో సేల్ డీడ్ వస్తుంది. SRO సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తాము. సేల్ డీడ్ మాత్రమే వస్తుంది, గుంటలాగా పాస్బుక్ లాగా రాదు. సేల్ డీడ్ వస్తుంది మనకి ఇందులో. ఇవి కాక ఇంకేమేమి డెవలప్మెంట్స్ ఉంది సార్? అంటే మనకి దగ్గరలో టూరిస్ట్ స్పాట్ ఉందని చెప్పారు. అవును, ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ ఒకటి చెప్పాను నేను. ఇక్కడ నుంచి ఇంకొక 30 minutes జర్నీ చేస్తే వైజాగ్ కాలనీ అని వస్తుంది. అది మనకి సాగర్ బ్యాక్ వాటర్ అవుతుంది. అది చాలా మంచి టూరిస్ట్ స్పాట్. వీకెండ్ లో మాత్రం చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు అక్కడ వెళ్ళడానికి. అలాగే మనకి ఈ వెంచర్ కి రావడానికి ఎటు నుంచి రావాలి అంటే మనకి కేవలం మన
ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 నుంచి జస్ట్ 40 minutes డ్రైవ్ లో ఇక్కడ వెంచర్ చేరుకోవచ్చు మనం. Okay. కనెక్టివిటీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది కనెక్టివిటీ రావడానికి. అవును. అలాగే మనం ఎయిర్పోర్ట్ చూసుకున్నా కూడా మనం 45 minutes 50 minutes లో ఎయిర్పోర్ట్ కూడా చేరిపోవచ్చు ఇక్కడ నుంచి మనము. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నట్టు సాగర్ హైవే అని చెప్పాము. అవును. ఇది సాగర్ హైవే వచ్చేసి ఇప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల క్యాపిటల్స్ కి, ఇటు హైదరాబాద్ అటు అమరావతికి Okay. కనెక్టింగ్ హైవే చేశారు. మన నేషనల్ హైవే నెంబర్ 565 అనౌన్స్ కూడా చేశారు. ఇది ఓకే. ఆల్రెడీ మనకి అప్రూవల్ వచ్చింది, వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది త్వరలో. ఆ హైవేకి జస్ట్ మనం 400 meter డిస్టెన్స్ లో ఉంటాము. మంచి అప్రిషియేషన్, మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటే అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది ఇక్కడ. అవును. అది హైవే అయిపోతే మాత్రం మీకు చాలా అసలు మనం అందుకోలేం, ప్రైజెస్ ఇక్కడ అందుకోలేం. హైవే అయిందంటే ఇప్పుడు మాత్రమే మనకి చాలా తక్కువ అందుబాటు ప్రైస్ లో ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు మనకి ముందు చూసుకున్నట్టయితే డిటిసిపి అప్రూవల్ ఇట్లా ఉన్న వెంచర్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 10,000 to 12,000 బడ్జెట్ లో అమ్ముతున్నారు. మనకి ఊరికైతే పక్కనే ఉంది సార్. అంటే ఫ్యూచర్ లో హౌసెస్ కట్టుకున్నా కానీ పిల్లలకి స్టడీ పరంగా ఎలా ఉంది? స్టడీ పరంగా చూసుకుంటే మనకి నియర్ బై మనకి మాల్ టౌన్ 10 minutes జర్నీలో మాల్ టౌన్ ఉంటుంది. అక్కడ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. ఇంకా మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే జస్ట్ మనకి 40 minutes ఇక్కడ నుంచి 40 minutes జర్నీలో మనకి గురునానక్ యూనివర్సిటీ ఉంది. అవును, మనం వచ్చేటప్పుడు చూసాము. చూసారు కదా మీరు. ప్లస్ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 40 minutes జర్నీ మన ఇక్కడ నుంచి చేసుకుంటే ఇబ్రహీంపట్నం వైపు దాదాపు ఒక 10 నుంచి 12 ఇంజనీరింగ్ కాలేజీలు టచ్ అవుతాయి. ఓకే. ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లస్ సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వెరీ నియర్ అన్ని. ఇక్కడ మనకి హైవే కంప్లీట్ అయిందంటే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా అయితే ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, మిడిల్ క్లాస్ దిగువ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అదే కాన్సెప్ట్ తోని ఎవరైనా ఏ కంపెనీ అయినా వెంచర్ చేస్తే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఆలోచిస్తారు. మేమేంటంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఆలోచించి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అంటే చాలా మందికి ఉంటది కదా సార్, హౌస్ కట్టుకోవాలి, మనకు ఒక ప్లాట్ ఉండాలని ఉంటది కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కస్టమర్ వస్తే మీరే దగ్గర నుంచి సైట్ నేనే దగ్గర నుండి తీసుకెళ్తాను, చూపిస్తాను, క్లోజ్ చేసి మళ్ళీ డ్రాప్ చేస్తాను. ఓకే. ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మన వెంచర్ లో? మన వెంచర్ లో వచ్చేసి ఇప్పుడు కస్టమర్ 120 yards 240 yards 360 yards ఇట్లా 600 yards వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్లాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సిటీకి దూరంగా ఉంది కాబట్టి ఫామ్ హౌస్ లాగా వీకెండ్ హోమ్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా మనం కట్టడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళు కన్సల్ట్ చేసుకొని చేసుకోవాలన్నా కూడా నో ప్రాబ్లం. కంపెనీ తరఫు నుంచి కట్టేయమంటే కూడా కట్టిస్తాం. పార్క్ కూడా ఇస్తున్నాం మనం. ఇందులో పార్క్ ఉంది, ఒకటే పార్క్ ఉందండి. చాలా పెద్దగా ఉండొచ్చు, పెద్దగా ఉంటుంది పార్క్. అది ఇప్పుడు మనకి విజయవాడ హైవే ఎంత డెవలప్ అయిందో ఫ్యూచర్ లో ఈ హైవే కూడా అంతే డెవలప్ అవుతుందండి. ఎందుకంటే 2 రాష్ట్రాలను కలిపే రోడ్డు కాబట్టి చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకి విజయవాడ హైవేలో అయితే చాలా రేటు పెరిగినాయి, మీకు అందరూ తెలిసిన విషయమే. ఫ్యూచర్ లో ఇది కూడా అంతే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం ఫ్యూచర్ లో అయితే ల్యాండ్ కొనలేము. ఇప్పుడైతే ఇక్కడ ఏరియాలో చూసే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఏరియా వాళ్ళే కాదు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఓన్లీ 7 lakhs అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫ్యూచర్ లో మన పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు తీసుకోకపోతే మాత్రం మళ్ళీ ఫ్యూచర్ లో తీసుకోలేమండి. చాలా తక్కువ ప్రైస్ లో ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం సార్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, తనకు కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. సైడ్ అయితే దగ్గర నుంచి చూపిస్తారు. హైవే అయితే వర్క్ స్టార్ట్ కాలేదు, ఓన్లీ అనౌన్స్మెంట్ చేసినందుకు చాలా రేట్స్ పెరుగుతున్నాయి. వర్క్ స్టార్ట్ అయితే మాత్రం ఇంకా చాలా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇందులో కూడా చాలా వరకు కూడా సేల్ అయిపోయినాయండి. ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. నాకు కూడా చాలా మంది కాల్ చేసి అడిగారు తక్కువలో ఉంటే చెప్పండి అని. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి స్క్రీన్ పైన మాత్రం నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కైనా రిలేటివ్స్ కైనా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.